శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో అంటే సుమారు 11వ తారీఖు వరకు వ్యయాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం అర్ధాష్టమ శనితో కలియడం వల్ల స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఏదో ఒక విలువైనది మీ చెయ్యి దాటిపోయే అవకాశం ఉంటుంది. ఈ చతుర్థ స్థాన ప్రభావం వల్ల కొద్దిగా మనసుకి కష్టం కలిగించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమందికి తల్లిగారితో కానీ సొంత వారితో కానీ కొన్ని విరోధాలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 11వ తారీఖు తర్వాత మాత్రం కుజుడు అనూహ్యంగా మేషరాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రవి బుధులతో కలియడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం ఈ రాశి వారికి. ఆల్రెడీ ఈ బుధుడు గురువు కలిసి ఉండడం 5వ స్థానంలో బుధాదిత్య యోగంతో పాటు ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడింది 5వ స్థానంలో. అయితే విద్యార్థులకి చాలా టాలెంటెడ్గా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలకి విశేషమైన ప్రాధాన్యత, వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్ రావడం, మంచి ర్యాంక్ రావడం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ, పెళ్ళి అవ్వడం కానీ, సంతానం కలగడం కానీ, మంచి కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కుజుడు కూడా అక్కడ చేరడం అంటే 1, 9 కలయిక, 9, 10 కలయిక, ఇవన్నీ కూడా మంచి ర్యాంకుని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మరి స్థల మార్పుతో పాటుగా ప్రొఫెషన్ కూడా అంటే వృత్తి కూడా మారే అవకాశం ఉంది. అంటే కుజుడు 5వ స్థానంలోకి వచ్చడం, అలాగే దశమాధిపతితో కలియడం, ఈ రవితో కలియడం, ఇవన్నీ కూడా కొంతమందికి ప్రమోషన్ ద్వారా ట్రాన్స్ఫర్ రావచ్చు. కొత్త ఉద్యోగం రావడం వల్ల వేరే ఉద్యోగానికి వేరే ఊరికి మారచ్చు. బట్ ఏదైనా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఇది మీకు ఒక మంచి మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు స్వక్షేత్రంలో 6వ స్థానంలో ఉండడం వలన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది మంచిగానే ఉంటుంది. బట్ ఏదైనా సరే మరీ విపరీతంగా స్త్రీలతో ద్వేషించడం కానీ, స్త్రీలని విమర్శించడం కానీ అటువంటివి చేయకుండా ఉంటేనే మంచిది. బట్ ఏదైనా ఒక స్త్రీ ద్వారా మీకు ఆర్థిక సహకారం కానీ, మీ వృత్తికి ప్రోత్సాహం కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక 7వ స్థానంలో గురువు ఆల్రెడీ అక్కడ ఉండడం, ఈ 14వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా 7వ స్థానంలోకి చేరుతున్నాడు. ఇది ఒక విధంగా గొప్ప అదృష్టం అనే చెప్పచ్చు. ప్రస్తుతం మీరు దేనికోసమైతే అన్వేషిస్తున్నారో, దేని కొరకే అన్వేషిస్తున్నారో మీకు మీ జీవితంలో అది జరిగే అవకాశం ఉంది. ఒక కొత్త వ్యక్తి లేదంటే ఒక కొత్త స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే వాళ్ళు మంచి క్యారెక్టర్ కలిగి ఉండి, మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి, చాలా పవిత్రమైన భావంతోనే మీ జీవితంలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది తప్ప వేరే వేరే ఉద్దేశాలు అయితే కాదు. ఆ వ్యక్తి జీవిత ప్రవేశంతో మీ లైఫ్ కూడా సంపూర్ణంగా టర్న్ తీసుకోవడం, కొన్ని బలహీనతల నుంచి బయటపడడం, గతంలో ఉన్నటువంటి మీ చెడ్డపోరి సంపూర్ణంగా తొలగిపోయి ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు రావడం జరుగుతుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు,
ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.